బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోనే దుర్గా ఆలయం కూల్చివేత కాకుండా మరో దారుణం కూడా జరిగింది. బంగ్లాదేశ్ జాతీయ మసీదుగా పిలువబడే అత్యంత కీలకమైన కేంద్రం బైతుల్ ముకర్రం, ఇది కూడా ఢాకా నగరంలోనే ఉన్నది. ఆ మసీదు ప్రాంగణం నుంచి వందల మంది జిహాదీలు అత్యంత తాజాగా తమ మనస్సులోని మాటలు బయటపెట్టారు. 300 ఏళ్ల పాటు భారత్ని ముస్లింలే ఏలారు, మళ్ళీ మేము ఢిల్లీని ఆక్రమిస్తాం, భారత్ను పరిపాలిస్తాం అంటున్నారు. ఎవరు? బంగ్లాదేశ్లోని పేరు మోసిన మతోన్మాద బ్యాచీల నాయకులు. మైకులు పట్టుకొని మైకం వచ్చినట్టు ఊగిపోతూ వారు చేసిన హెచ్చరికలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్లోని హిందూ మైనార్టీల్ని అంతం చేసే పనిలో ఉన్న బెంగాలీ జిహాదీలు నెక్స్ట్ భారత్లోకి చొరబడతామని సూటిగానే చెబుతా ఉన్నారు, సుత్తి లేకుండా. అబ్బే, ఇలాంటివి మాకు కొత్తేం కాదు అంటారు. భారత్లోని హిందువులు మనకి ఎంతగా మతోన్మాదుల దాడులు బెదిరింపులు అలవాటు అయిపోయినాయంటే నియవా తగ్గేదిలే అంటూ రెచ్చిపోతుంటాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ప్రియాంబుల్, అదే రాజ్యాంగ పీఠికలో మొదట్లో సెక్యులరిజం అనే పదం ఉండేది కాదు. ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగానికి ముందు మాట లాంటి ప్రియాంబుల్లో ఇందిరాగాంధీ సెక్యులరిజం అనే పదాన్ని చొప్పించారు.